హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. చూశారు కదా, నిన్న మా ఇంట్లో ముస్కాన్కి పార్టీ అండి. 15 మంది భోజనాలు. 8 వచ్చారండి. కన్వాళ్ళు, స్వాతి నాయుడు, సత్య, వీళ్ళని సాయి, తమ్ముడు వీళ్ళందరూ పబ్లో ఉన్నారండి. అందుకు రాలేదు. నా కొడుకు శరణు, నేను, నా ఫ్రెండు, ఇంకో ఫ్రెండు, మరి ఇంటి ఓనరు, ఇంటి గల ఆంటీ, మొత్తం అందరూ 9 మందికి, నాతో 10 మందికి భోజనాలు అండి. కేజీన్నర బియ్యం తెచ్చాను, కేజీన్నర చికెన్ తెచ్చామండి. స్వీట్లు, హాట్లు, దమ్ బిర్యానీ చేశానండి. సరేనండి. అదిగోనండి నా రూమ్ చూస్తారు కదా, సర్దాను, నీట్గా సర్దానండి. నిన్న ఫంక్షన్ ఉంది. అదిగోనండి పైన అవి షూటింగ్ వాళ్ళు ఇచ్చారండి ఆ బుట్ట. సరేనండి. దేవుడి మందిరాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. చాలా నీట్గా ఉంటుందండి. వాళ్ళు ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన ఆవిడ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఆవిడ కూడా వీడియో పెట్టాను, చూడండి. ఓకేనండి. అదండి 2 రూములండి, 6,000. చూపిద్దాను ఇంకో రూమ్ కూడా. ఇదిగోండి డాగు, ఇదిగోండి టీవీ, ఇదిగోండి అర్థం. కాకపోతే పాత ఇల్లు అండి. అప్పుడు కొనుక్కున్నప్పుడు ఇది 6,000 అండి, 5,000 అంటే. ఇదేమో ఒక కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో నాకు అవసరం లేని చదివానండి అన్నీ కూడా. అది పైన కూడా అన్నీ అలా ప్యాక్ చేసి పెట్టిస్తానండి. మనకి ఎందుకండి 2 గిన్నెలు 2 కంచాలు చాలు. సరకన్నీ అయిపోయినాయండి నా సరదాలు. సామాన్లు అండి సర్దాలంటే చాలా కష్టం అవుతుందండి. అందుకని సింపుల్గా తీసుకున్నానండి. అదిగోనండి సర్దిస్తాను. పైన అవసరం లేదండి, అవసరమైన మట్టుకి కింద పెట్టాను. ఓకే, కింద సర్దాను అండి. ఇవన్నీ కూడా బట్టలు అండి. మరి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మడత పెడతాను. అందరికీ కట్టి వేసాను. నేను చేశానండి బిర్యానీ అవి. ఇవి 2 దాంట్లో పైగా అండి తోమాలండి ఆ 2ని. ఇవి ఇక్కడ కూడా సామాన్లు తోమాలండి. ఇక్కడే కడిగేసుకోవచ్చు, కానీ బయట కడుగుతానండి. ఇది చూసి రాకదండి. ఇక్కడ కూడా బట్టలు, ఇక్కడ మిక్సీ అయిపోయినాయండి. సరేనండి. హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే అండి.